మునుగోడు నియోజకవర్గంలోని సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో ఉన్న కస్తూర్బా బాలికల పాఠశాలలో 62 లక్షల రూపాయల వ్యయంతో అదనపు తరగతి గదుల నిర్మాణానికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. తర్వాత పాఠశాల మొత్తం పరిశీలించిన ఎమ్మెల్యే విద్యార్థినుల సంఖ్యకు సరిపడా తరగతి గదులు, డార్మెటరీ హాల్స్, బాత్రూంలు, టాయిలెట్లు, ప్లేగ్రౌండ్ వంటి మౌలిక సదుపాయాలున్నాయా అని ఆరా తీశారు. ప్రతి తరగతి గది, డార్మెటరీ హాల్స్ ను పరిశీలించి విద్యార్థినుల సంఖ్యకు సరిపోయే విధంగా అదనపు తరగతి గదులు, నూతన డార్మెటరీ హాల్స్ నిర్మించడమే కాకుండా 12 మంది విద్యార్థినులకు ఒక్కో టాయిలెట్, బాత్రూంలు ఉండేలా ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. పాఠశాల పరిసరాలను స్వయంగా సందర్శించిన ఎమ్మెల్యే ప్లే గ్రౌండ్, డార్మెటరీ హాల్స్, అదనపు తరగతి గదులు ఎలా ఉండాలన్న అంశంపై అధికారులతో చర్చించారు. ఇంజనీర్లు వేసిన ప్లాన్లను పరిశీలించి విద్యార్థుల భవిష్యత్తు కోసం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసి వెంటనే పనులు మొదలు పెడతామని తెలిపారు. ఇప్పటికే మర్రిగూడెం కస్తూర్బాలో తన వ్యక్తిగత నిధులతో 1,25 లక్షల రూపాయల వ్యయంతో 9 అదనపు తరగతి గదులు, 30కి పైగా బాత్రూంలు, టాయిలెట్లు నిర్మించడంతో పాటు సరిపడా ఆట స్థలం కూడా ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న రెసిడెన్షియల్ పాఠశాలలు, వసతి గృహాల మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం కృషి చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కస్తూర్బా సిబ్బంది, సంబంధిత శాఖ ఇంజనీర్లు పాల్గొన్నారు. అయిపోయిందా వీడియో జరుగు ఫ్లోర్ కింద అదే మొత్తం 10 రూములు